ఇంకొకటి ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఫన్ చేసావు యాంకర్ సుమ గారికి ఐలివి అని చెప్పేసి అన్నావు. అది బాగా ట్రెండ్ వైరల్ అయిపోయింది. కింద చాలా కామెంట్స్ వచ్చి నేను చూశాను. అది చూడలేదు. ఎట్లా అవన్నీ నీ ఫేవరెట్ యాంకర్ సరదాగా చెప్పాలనిపించిందా స్టేజ్ మీద? దాని తర్వాత రియాక్షన్ ఏం జరిగింది అసలు సుమ గారి సైడ్ నుంచి? మన ఐపరాజ్ అని కూడా అన్నాడు కానీ ఐ లవ్ యూ చెప్పాడు సుమ గారికి అని చెప్పేసి. అసలు ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఆ మూమెంట్ నాకు చిన్నప్పటి నుంచి మన టీవీలో చూస్తాం కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. పుట్టినప్పుడు కానీ చూస్తూనే ఉంటాను తెలిసి. ఇంతవరకు వచ్చాం కదా, సుమా గారి దగ్గర దాకా వచ్చాము. ఐ లవ్ చెప్తే బాగుంటుందని చెప్పి నాకు మనసులో ఉంది. చెప్పాలా వద్దా చెప్పేసాను నేను. మీరు క్యాష్ కూడా వెళ్ళారు కదా ప్రమోషన్ కోసం? సుమా అడ్డకి ఆమె ఎలా స్పెండ్ చేస్తారు? ఓకే, సుమా అడ్డకి వెళ్ళారా? ఓకే, ఆమె ఎలా మేడం ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? సుమా గారు చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. ఎట్లా అంటే మేము ఎక్కువ మంది కదా, 11 మంది కంపెనీలు అంటే స్టేజ్ నిండిపోయింది. అందరూ టెక్నీషియన్స్ మేము అంటే స్టేజ్ నిండిపోయింది. కానీ మమ్మల్ని కింద కూర్చోమన్నారు ఫస్ట్. కానీ సుమా గారు 11 మంది కమిటీ కూడా పైకి రావాలని చెప్పి పైకి తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ప్రోగ్రామ్ మొత్తం మేము ఉండేటే చేశారు. ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ నిజంగా సుమా గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక టీం అంతా కలిసి వెళ్ళి చిరంజీవి గారిని కలిసారు. అసలు లైఫ్లో చాలా మందికి ఒక డ్రీమ్ చిరంజీవి గారిని కలవడం వల్ల. అసలు ఎలా అనిపించింది? అండ్ ముందే ఏమైనా డిస్కషన్ జరిగే షూట్లో షూట్ జరిగినప్పుడు టైంలో ఇట్లా నిహారిక గారు ఏమైనా చెప్పారా చిరంజీవి గారిని కలిసే అవకాశాలు ఉన్నాయి, ఏమైనా ప్రీ రిలీజ్ గెస్ట్గా వస్తాం అట్లాంటి ఏమైనా డిస్కషన్ జరిగాయి ముందే? అది డిస్కషన్ అయితే జరిగాయి కానీ మరి యాక్చువల్గా ముందు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పుడు మేము అనుకున్నాం. మేడం గారు కూడా చాలా పట్టుదలగా ట్రై చేశారు, కానీ అవ్వలేదు కొంచెం పాలిటిక్స్ వల్ల. ఇంకా చిరంజీవి గారు కూడా మా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారనుకున్నాం. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. మేము అనుకున్నారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు రాకపోతే చిరంజీవి గారు వస్తారు, చిరంజీవి గారు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి ఉండేది. ఫైనల్గా ఇద్దరు రాలేదు. ఇద్దరు అయితే చిరంజీవి గారు తర్వాత సినిమా చూసి వీడియో బయటకు పంపించారు, మా గురించి సినిమా చూసి ఫస్ట్ పంపించారు. తర్వాత మొత్తం సినిమా చూసారన్నమాట సారు. చూసి ఒకసారి కలుద్దాం కమిటీ కూరలు అందరినీ కూడా అని చెప్పి. మీకు ముందు రోజు చెప్తారు కదా? లేదా చెప్పలేదా? మధ్యాహ్నం తెలిసింది గారు. అరే ఉదయం సినిమా చూసారు, మధ్యాహ్నం రమ్మన్నారు. ఇమ్మీడియట్లీ సినిమా చూసిన ఇమ్మీడియట్లీ రమ్మని చెప్పారు. వెళ్ళాము. అసలు ఎలా అనిపించింది ఆ కోటలు గడిగి పెట్టగానే? అంటే అనుకున్నావా చిరంజీవి గారిని ఇంత ఫాస్ట్ కలుస్తాను అని చెప్పేసి? చాలా మందికి డ్రీమ్ కదా. నేను అనుకోలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలుస్తామని చెప్పి మనం ఈజీగా అనుకుంటాం, అసలు అనుకోవాలి నిజంగా. అట్లాగే నాకు చిరంజీవి గారిని కలుస్తామని చెప్పి నేను అసలు ఊహించలేదు. మరి మర్చిపోలేకపోతాను ఇప్పటికీ కూడా చిరంజీవి గారితో కలిసింది. ఏం మాట్లాడారు నీతో చిరంజీవి గారు? ఎత్తుకుండా ఎవరైనా ఆయన్ని సినిమాలో ఉంటుంది కదా, ఆ సీన్ గుర్తు చేశారు. ఆయన గుర్తు చేసి నా జర్నీ గురించి, నా కెరీర్ గురించి మాట్లాడమన్నారు. నేను మాట్లాడాను. సార్ మంచి సపోర్ట్ ఇచ్చారు నిజంగా. ఎక్కడ కూడా మీరు చెడు అలవాట్లకు దారి తీయకుండా చాలా జాగ్రత్తగా కెరీర్ నిలబెట్టుకుని చెప్పి అందరికీ చెప్పారు సార్. అందరినీ సేమ్ ఒకేలా రిసీవ్ చేసుకుని మాట్లాడారా? అందరూ ఒకేలా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ ఒక 1 minute మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు ఆయనతోటి. ఎలా అనిపించింది ఆ మూమెంట్స్? స్టిల్ నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి? ఇప్పటికి రన్ అవుతుంది చెప్తాను కదా. ఇప్పుడు ఎక్కడ ఫ్రెండ్ వెళ్తే తమ్ముడు చిరంజీవి గారు కలిసావు కదా, అదొక మనకి బూస్టప్ మూమెంట్ కదా. అవును నిజంగా. సార్ ఇంకొకటి ఏంటంటే మిగతా మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా అప్రిషియేషన్ వచ్చిందా మేడంకి? నిహారిక గారికి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి కానీ, వరుణ్ తేజ్ గారి దగ్గర నుంచి కానీ అందరూ నిజంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నిహారిక మేడం గారు అనే కాదు, అందరూ సపోర్ట్ ఉన్నారు మేడం గారికి. నిహారిక మేడం గారు అందరూ సపోర్ట్ ఉండడం వల్ల మేము కమిటీ కూడా ఇంకా ముందుకెళ్ళింది. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా విషెస్ చేశారంట మేడంకి? తెలీదు, అది నాకు తెలీదు. ట్వీట్ ఏం రాలేగా బయటికి? రాలేదు. చూస్తా అన్నారంట ఆయన. చూస్తా అన్నారు కానీ ఏమైంది బిజీ ఉన్నారు కదా, ఇప్పటికీ బిజీ ఉన్నారంట ఆయన. బహుశా మరి చూస్తే చూడొచ్చు ఇంకా.